విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో హెచ్పీసీఎల్ పైప్ లైన్ కు సంబంధించిన గ్రామసభ ఆర్డీఓ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా కొంపంగి మీసాలపేట గ్రామాల మధ్య వెళ్లే పైప్ లైన్ పై అభ్యంతరం లేదని, అయితే పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ పంపింగ్ స్టేషన్లు వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాలకు దూరంగా పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని 2 గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు, సర్పంచ్ మీసాల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇది జరిగిన వాస్తవం. ఇందులోనే మీరు స్థానిక మంత్రివర్యులకి ఫిర్యాదు చేశారు, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. దీనివల్ల మీకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. మేము ముందుకు వెళ్ళలేము. మీరు మీ అభిప్రాయాన్ని మాకు ఎంతమంది వచ్చారు కాబట్టి నాకు చాలా సంతోషం. మీ అభిప్రాయం చెప్పండి. ఆ చెప్పిన దాని మీదకే మేము ముందుకెళ్తాం. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం. కానీ అనవసరం హెచ్పీసీఎల్ ప్రజలు ముందుకు వచ్చారు, వాళ్ళు ఒప్పుకున్నారు. జరిగిన వాస్తవం ఇది. ఇందులోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకపోతే ఎవరో మేము ఇన్వాల్వ్ అయిన సందర్భాలు లేవు. అది మీకు తెలియజేస్తున్నాం. మీరు ఇక్కడ ఇంకా పెట్టాలా పెట్టకూడదు మీ నిర్ణయం కానీ దయచేసి ఈరోజు మీసాలపేట గ్రామం, మెంటాడ మండలం మీసాలపేట గ్రామం హెచ్పీసీఎల్ పైప్ లైన్ సందర్భంగా హెచ్పీసీఎల్ అధికారులు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఈరోజు మీసాలపేట గ్రామ సభకు రావడం జరిగింది. నా పేరు ఈశ్వరరావు, మెంటాడ వైస్ ఎంపీపీని. అయితే ఈరోజు రైతుల దగ్గరే దళారులాగా ప్రవర్తించి రియల్ ఎస్టేట్ వ్యాపారులాగా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని సహకరించారు తప్ప వీళ్ళందరినీ కూర్చుని పెట్టి గ్రామ సభ పెట్టి హెచ్పీసీఎల్లో అలాగే తీసుకోలేదని ఈరోజు నిర్ధారణ అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రైతుని తీసుకొని ఒక్కొక్క రైతు దగ్గర బేరం పెట్టి 10 మందిని భూమి చేశారు. కానీ గ్రామ సభ పెట్టకుండా అసలు ఇలాంటిది ఈ ప్రక్రియ అనేది ముందుకేయడం అనేది చాలా తప్పని ఈరోజు తప్పు కొప్పుకొని ఈరోజు హెచ్పీసీఎల్లో వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈరోజు గ్రామ సభలో పెట్టే ఈ గ్రామ సభలో రైతులు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ ఒక్కటే అన్నారు, ఎవరైనా సరే మా అనుమతి లేకుండా కానీ ఇక్కడ కానీ ఏ ఒక్క టాక్ పాయింట్ కానీ నిర్మాణం జరిగితే దాన్ని మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఒప్పుకోమని ఘంటాపథంగా ఇప్పుడు చెప్పడం జరిగింది.